ఆ డ్రెస్ ఏంట్రా? అంటే జాబ్ వస్తుందో తెలియదు కదా సార్. ఇప్పటికిప్పుడు బట్టలు కొనుక్కొని వేసిరావడం దేనికిలే అని చెప్పేసి వేసుకొచ్చేసా. ఓకే, రెజ్యూమ్ తెచ్చావా? ఉంది సార్, తెచ్చా. వాట్ ఈస్ యువర్ నేమ్? ఓకేష్, ఇనిషియల్ P. ఏం సార్ నచ్చలేదా? అలా ఏం లేదు. నిన్ను పిలిస్తే నీకంటే ఆఫీస్లో వాళ్ళు ముందు నన్ను చూసేటట్టున్నారు. అలాంటప్పుడు పిలవమాకండి. ఓకే, ఏ కాలేజీలో చదువుకున్నావు? మా ఊరు కాలేజే సార్. మీ ఊర్లో ఏ కాలేజ్? డిగ్రీ కాలేజ్ సార్. రే, కాలేజీకి ఓ పేరు ఉంటుంది కదా, అది చెప్పు. ఓ అదే, బెస్ట్ డిగ్రీ కాలేజ్ సార్. మీ కాలేజ్ బెస్టా కాదా అని నేను అడగలేదు సార్. మీ కాలేజ్ పేరేంటి అని అడుగుతున్నా. మా కాలేజ్ పేరే బెస్ట్ డిగ్రీ కాలేజ్ సార్. ఓ ఓకే, ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. డిగ్రీలో ఏం చదువుకున్నావు అని అడిగా. ఇంకోసారి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు అనుకో, బయటికి పంపించేస్తా. ఎందుకు సార్ పద్దాన్ని కరెక్ట్ కోపడతారు? అన్నిటి కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నావు కదా. సార్ చెప్పు, డిగ్రీలో ఏం చదువుకున్నావు? అదేదో .com అని ఉంటుంది సార్. ఏయ్, అది .net.com కాదురా, బీకామ్. అదే 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 బీకామ్. హాబీస్ ప్లేయింగ్ లూడోనా? ఊళ్ళో ఖాళీగా ఉంటాం కదా సార్, అందరం కలిసి లూడోని ఆడుతుంటాం. పబ్లిక్ సర్వీసెస్ మెట్రో స్టేషన్ అంటే అప్పుడప్పుడు సేవలు చేయాలి కదా సార్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాటికి ఆన్సర్ చెప్పాలి. ఓకే, అడుక్కోండి. వెల్, బాయ్ సార్. వాట్? ఏమిటి? వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? లిజన్ టు మీ మ్యాన్. నా మాట ఏంట్రా? ఉరి, నీకు దండం పెడతా, నేను చెప్పేది ఏంట్రా ఒకసారి. ఇది నాకు తెలియదు సార్. బతికించావు. ఓకే, ప్రోగ్రాంలో ఎర్రర్ వస్తే ఏం చేస్తావు? ఏముంది సార్, ఈవెంట్ మేనేజర్ని పిలిచి పిచ్చి కొట్టుడు కొడతా. ప్రోగ్రామ్ ఎందుకు సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదని చెప్పి. ఒరే, ప్రోగ్రామ్ అంటే అది కాదురా, కోడింగ్లో ఎర్రర్ వస్తే ఏం చేస్తావు? ఇంత బతికి ఇంత ఆఫీస్ పెట్టుకుని కోళ్ళ వ్యాపారం చేస్తానంటారేం సార్ మీరు? కోడింగ్ అంటే సిస్టమ్ లాంగ్వేజెస్, C++, జావా, ఇవి తెలుసు కదా. ఓహో అదా సార్. ఏమన్నా సార్, ఎర్ర వచ్చినప్పుడు పక్కనోడి మీద దోసేయటమే. ఆ తల్లిని మనకి ఎందుకు చెప్పండి. పక్కోడి మీద తోయటానికి అదేమన్నా మీ ఇంటి దగ్గర నిలవడం అనుకున్నావారా? కోడింగ్లో ఎర్రర్ వస్తే చెక్ చేయాలి, డీబగ్ చేసి ఎందుకు వచ్చిందని చెప్పి రెక్టిఫై చేయాలి. అంతేగాని పక్కనోడి మీద దోస్తాను, ఎదురింటోడి మీద దోస్తాను అనకూడదు. బేసిక్గా మీరు చేసేది అదేగా. ఏమన్నావు? ఏం లేదు సార్, డీబగ్ చేస్తారని చెప్తున్నా. సర్లే, లొకేషన్ ప్రిఫరెన్స్ ఏమైనా ఉందా? లొకేషన్ అక్కడే ఎక్కడైనా ఏం లేదు సార్, కానీ DBR అయితే చాలా బెటర్. అది కూడా మధ్యాహ్నం 3 to 7 అయితే ఇంకా బెటర్. హ్యాపీ అవర్స్ ఆ టైంలో. DBR అంటే దీపికా బార్ అండ్ రెస్టారెంట్ సార్. అది ఎందుకురా ఇప్పుడు? సిట్టింగ్కి తాడేపల్లి మా మా ఇంటి పక్కనే ఉంటుంది. మన పేరు చెబితే డిస్కౌంట్ కూడా ఇస్తాడు వెయిటర్, మనోడే. పల్లీలు కూడా ఇస్తాడు ఫ్రీగా. రే, లొకేషన్ అంటే జాబ్ ఏ లొకేషన్లో కావాలని, నువ్వు మందు సిట్టింగ్ చేయడానికి లొకేషన్ కాదు. జాబా? సర్లే సార్, మా ఇంటి దగ్గరలో ఎక్కడో చోట చూసి ఇచ్చేయండి, కష్టమో నష్టమో వెళ్ళి చేసుకుంటా. రే, అదేమన్నా కూలి పని అనుకున్నావరా? కష్టమో నష్టమో చేసుకోవడానికి. సాఫ్ట్వేర్ జాబురా. దేనికి పెద్ద తేడా ఏం లేదు సార్. ఆల్రెడీ మా ఊడు ఒకటి చేస్తున్నాడు ఇదే కూలి పని, కాకపోతే ఇక్కడ లోపల చేస్తాం, అక్కడ బయట చేస్తాం, అంతే తేడా. ఏం చేసేది? జాబ్ సార్. సరే, మెయిన్ సిటీస్లో ఏ లొకేషన్ కావాలో చెప్పు. ముంబై అయితే బెటర్ సార్. దేనికి సార్? మంచి కలర్ఫుల్గా ఉంటుంది, సినిమా వాళ్ళు కూడా ఉంటారట అక్కడ. అబ్బా, ఈ మాత్రం కానీ తక్కువ లేదు, కులుకుతున్నాడు సార్. నెలకు 10 రోజులు మాత్రం లీవ్ కావాలి సార్. దేనికి సార్? అంటే మా పిల్ల కోల్కత్తాలో ఉంటుంది సార్, నెలకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుంది. ఆ టైంలో కలవాలి కదా సార్, మళ్ళీ కలవకపోతే ఫీల్ అవుతారు అసలే అమ్మాయిలు. సరే చూద్దాంలే. థ్యాంక్ యూ సార్. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీయా? దానికోసం వెయిటింగ్ సార్ ఇప్పటిదాకా. ఆగండి. గ్యాస్ బిల్లు 800, ఇది 330. వాటర్ బిల్లు 254. ఇది కరెంట్ బిల్ సార్ 700 చిల్లర ఉంది. మీ చేతులు పడియండి సార్. నెలకైతే అటు ఇటుగా 18,000 దాకా అవుతుంది సార్. శాలరీ ఎంతంటే సంవత్సరానికి ప్యాకేజ్ ఎంత అంటారా? నీకు నెల ఖర్చులు గీయడానికి కాదు ఇదంతా. అవన్నీ నాకు తెలియదు సార్, నాకు నెలకైతే ఇంత కావాలా. జాబ్ నువ్వు నాకు ఇస్తున్నావా, నేను నీకు ఇస్తున్నానారా? సర్లే, ఇందులో సైన్ చేయి. సైన్ అంటే సిగ్నేచర్ రా. సిగ్నేచర్ నీకు మరీ తొందర ఎక్కువలా ఉంది. అవన్నీ ఇప్పుడు కాదు, సాయంత్రం లొకేషన్ షేర్ చేస్తా, రూమ్కి వచ్చేయండి, చిల్లై చిందేద్దాం. సైన్ అంటే సంతకం చెయ్యి. సంతకాలకి ఇంతకాలు ఏమి రావండి, ఏలు ముద్రలే. సంతకం రాదా? మరి జాబ్ చేయడానికి ఎట్టొచ్చావురా? తప్పు నీది కాదురా, నాది. నాకే తెలియని చుట్టండు ఫోన్ చేసి మా ఊరోడు ఒకడు వస్తున్నాడు అనగానే మొహమాటానికి పోయి నీ పేరేంది, నువ్వేం చదువుకున్నావు అని అడగకుండానే నేను ఒప్పేసుకున్నాను చూడు,
నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. పో బయటికి పో. ఏ పోవాయ్. సర్లే జాబ్ ఇగిపోతే అయిపోయారు. సాయంత్రం రూమ్కి వచ్చేయండి, లొకేషన్ షేర్ చేస్తా, సిగ్నేచర్ వేసేద్దాం. సిగ్గుండాలి. పో బయటికి పో. వంట ఆగు, లొకేషన్ పంపించు. నాకు తెలుసు సార్ మీ సంగతి.